ఓం గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఇంతవరకు గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి మన పక్షాన ఎవరెవరు వీరులు సైన్యం ఉన్నారు, పాండవుల పక్షాన ఎవరెవరు వీరులున్నారు అని చెప్పాడు. పై శ్లోకంలో నేను పేర్లు చెప్పకపోయినా మన పక్షాన ఇంకా అనేక మంది వీరులు ఉన్నారు అని దుర్యోధనుడు చెప్పబోతున్నాడు. 9వ శ్లోకంలో అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. మరి ఇప్పటిదాకా భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తతైవచ అన్నాడు. మరి ఇప్పుడు అన్యేచ బహవః శూర అంటే ఎవరెవరి పేర్లు నెత్తుతున్నాడు, ఎందుకు? గురువుగారు, మన దగ్గర చాలామంది వీరులు శూరులు ఉన్నారు. ఎలాంటి వారు? నానా శస్త్రప్రహరణా అంటే రకరకాల ఆయుధాలను అస్త్రశస్త్రాలను ఎలా అయినా ఎటువంటి సందర్భంలో అయినా నైపుణ్యంతో ప్రయోగించగల వీరులు ఉన్నారు. నానా శస్త్రప్రహరణా. అంతేకాకుండా ఇంకా ఏంటి? సర్వే యుద్ధ విశారదా అంటే అందరూ యుద్ధాన్ని చాలా బాగా చేయగల సమర్థులు, అటువంటి వారు. అంతేకాకుండా మదర్తే త్యక్త జీవితా అంటే నా కోసం వారి జీవితాలని వదిలి వేసుకొని మరీ యుద్ధానికి వచ్చారు, అంటే నా కోసం ప్రాణాలు విడవటానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇంత చెబుతూ అన్యేచ బహవశూరా అంటే ఎవరెవరిని చెప్పారని డీటెయిల్గా కాకుండా ముఖ్యంగా ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు అంటే ప్రప్రథమంగా దుశ్శాసనుడు, ప్రియ సహోదరుడు. కాకపోతే దుశ్శాసనుని పేరు తలుచుకోవడం తప్ప అతని జీవితంలో మనం తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది లేదు కాబట్టి అతను ఒకటో వ్యక్తిగా భావిద్దాం. ఇంకెవరు నెక్స్ట్ వ్యక్తి తెలుసా అండి? ఏకలవ్యుడు. అరే, ఏకలవ్యుడేంటి ఈ సందర్భంలో అనుకుంటున్నారా? ఏకలవ్యుడు కౌరవుల పక్షాన వచ్చి యుద్ధాన్ని చేయడానికి సంసిద్ధుడయ్యాడండోయ్. ఇప్పటికైనా అర్థమైందా ఏకలవ్యుని యొక్క బుద్ధి? ద్రోణాచార్యులు వెళ్ళి బ్రొటనవేలు తెగ్గొట్టినప్పుడైనా గురువుగారు ఎందుకు ఇలా చేశారు, ఆయనలో ఉన్న మూర్ఖత్వపు బుద్ధి ఏమిటి, ఆలోచన శక్తిని ఎలా పెంచుకోవాలి, ధర్మం వైపు ఎలా అడుగు వేయాలి అని తెలుసుకోకుండా మళ్ళీ వెళ్ళి కౌరవుల పక్కన నిల్చొని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏకలవ్యుని పేరు ఎత్తుతున్నాడనమాట. మూడవ వ్యక్తిగా శల్యుడు. శల్యుడు అంటే మీకు ఆల్రెడీ గుర్తొచ్చింది కదా, ఈయన పాండవులకి స్వయాన మేనమామ వరుస అవుతాడు. కానీ దుర్యోధనుడు మోసపూరపు బుద్ధితో శల్యుణ్ణి తన వైపు లాగేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా అర్జునుడికి రథసారథిగా కృష్ణుడు వచ్చాడని కర్ణుడు తనకు కూడా ఎవరైనా ధీటైన వ్యక్తి రథసారథిగా కావాలి తన కాళ్ళ కింద పెట్టుకోవడానికని ఈ శల్యుణ్ణి తనే ఏరుకోరి ఎంపిక చేసుకున్నాడు. శల్యుడు ఒక మహారాజు, అంటే యుద్ధంలో యుద్ధం చేయవలసిన రాజు కానీ సారథిగా ఉండవలసిన ఆయన కాదనమాట. కానీ ఈయన దుర్యోధనుని తదితరుల్ని ఒప్పించి కర్ణుడు శల్యుణ్ణి రథసారథిగా పెట్టుకున్నాడు. అందుకు ఈయనకెక్కడో దాన్ని అవమానంగా భావించాడు, కోపం వచ్చింది. అయితే ఒక ప్రతిజ్ఞ చేశాడు శల్యుడు. నేను రథసారథిగా నా కర్తవ్యాన్ని పాటిస్తా, అంతేగాని ఇతరత ఏ పని చెయ్యను అని చెప్పాడు. అందుకే కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో దిగిపోయినప్పుడు శల్యుడు చూస్తూ నిలబడ్డాడే తప్ప రథాన్ని పైకి లాగాలన్న సహాయం కూడా చేయలేదు. ఆ తర్వాత యుద్ధంలో శల్యుడికి ఒకసారి సేనాధిపతి అవకాశం వచ్చింది. కానీ అప్పుడు మాత్రం ధర్మనిరతుడిగా ధర్మానికి కట్టుబడి కౌరవుల పక్షాన యుద్ధాన్ని చాలా శ్రద్ధగా పరిపూర్ణంగా చేశాడు. ఇలా అన్యేచ బహవశూర అంటూ తన పక్క ఉన్న కొంతమంది వీరులను చెప్పుకుంటూ వచ్చాడు దుర్యోధనుడు. ఇక్కడ మనకొక చిన్న అనుమానం వస్తుంది. నానా శస్త్ర ప్రహరణా అంటే ఏ ఆయుధాన్నైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించగలవాడు అని అర్థం. దాని పక్కనే సర్వే యుద్ధ విశారదా అంటే యుద్ధాన్ని బాగా సామర్థ్యంగా చేయగలవాడు, పోరాడగలవాడు అనేసి. అంత అర్థం అదే కదండి. అస్త్రాన్ని ఎలా అయినా వాడగలిగినవాడు యుద్ధంలో వాడలేకపోవడం ఏంటి అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ. పూర్వము ఒక రాజు ఉండేవాడట. అయితే ఆ రాజు సైన్యం చాలా తక్కువ, అంటే రాజ్యం కొంచెం చిన్నదిగా చెప్పుకోవచ్చు. సైన్యం తక్కువగా ఉంది, బలం తక్కువ ఉన్నటువంటి రాజ్యం. అయితే ఈయనకి తెలిసింది చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరూ ఈయన మీద చాలా కోపంగా ఉన్నారు, బాగా విరోధాన్ని పెంచేసుకున్నారు. ఏ క్షణంలో అయినా
చుట్టుముట్టి యుద్ధానికి వచ్చి తన రాజ్యాన్ని ఆక్రమించవచ్చు, తనని కూడా సంహరించవచ్చు అని అయితే ఈ రాజు తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాడు. అయితే విరాట పర్వంలో పంతులు గారు దుర్గాస్తుతి చేస్తే అమ్మవారు సాక్షాత్తు వచ్చి కాపాడుతుంది అని చెప్పారు, కనుక నేను దుర్గాస్తుతి చేస్తా, దుర్గా అమ్మవారిని ప్రార్థిస్తా అని చెప్పేసి దుర్గా అమ్మవారిని తీవ్రంగా ప్రార్థించాడు. ఎంత ఆశ్చర్యకరంగా అంటే దుర్గా అమ్మవారికే ఆశ్చర్యం వేసింది. ఏదో దేవుణ్ణి మమ అని మొక్కేటువంటి వాడు ఇంత ఘోరంగా పూజిస్తున్నాడే అని చెప్పి అమ్మవారు పాపం పోని రాజు మీద దయ తలిచి ప్రత్యక్షం అయిపోయింది. ఏమి కావాలి నాయన, వరం కోరుకో అంటే చెప్పాడు. అమ్మ, శత్రురాజ్యం వాళ్ళందరూ ఒక్కటైపోతున్నారు, ఏ క్షణానైనా వచ్చి నా రాజ్యం మీద పడతారు, విరోధులు ఎక్కువైపోయారు, కనుక నువ్వు వాళ్ళందరినీ సంహరించవలసిందిగా కోరుచున్నాను అన్నాడు. నాయన అలా కాదు, నేను నీకు ఒక కత్తిని ప్రసాదిస్తాను, ఆ కత్తిని పట్టుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళావంటే ఎంతమందినైనా ఓడిస్తావు, నువ్వు యుద్ధం గెలిచేస్తావు నాయన అని చెప్పింది. తీసుకో నాయన కత్తిని అంటే, అమ్మా నాకు కత్తిని ఎలా వాడాలో, ఎలా పట్టుకోవాలో, ఎలా తిప్పాలో తెలీదమ్మా, కనుక నువ్వే ఆ కత్తితో అందరినీ నరకమ్మా అని చెప్పాడు. చెప్తే, అయ్యా అలా కాదు, సరే నీకు వాడటం రాదు, నేను వరం ప్రసాదిస్తున్నా కాబట్టి ఒక పంచి, ఈ కత్తి చేతిలో పట్టుకోని ఊరికే నిల్చో, నేనే శత్రుల మెడ పట్టుకొని నీ కత్తి దగ్గరికి తోస్తా, వాళ్ళ మెడ నీ కత్తికి తాకి అక్కడికక్కడ శిరస్సు పగిలిపోయి చనిపోతారు, ఇలా యుద్ధాన్ని గెలు అని చెప్పింది. అప్పటికి ఆయన అమ్మ అయితే ఇంకొక కండిషన్ ఏమిటంటే అంటే, నేను కళ్ళు మూసుకుంటాను, ఎందుకంటే నాకు శత్రువులందరినీ ఒకటేసారి చూస్తే నాకు భయం వేస్తుంది, కనుక కళ్ళు మూసుకుంటా అన్నాడు. నీ ఇష్టం వచ్చింది చేసుకో, ముందైతే ఈ కత్తి తీసుకొని ఇంటికి పో అన్నది అమ్మవారు. సరే కత్తి తీసుకొని వెళ్ళాడు, పూజా మందిరంలో పెట్టాడు, చక్కగా పూజ చేశాడు, అమ్మవారి అనుగ్రహం వచ్చింది, చాలా సంతోషపడిపోయాడు. ఇక తన సైన్యానికి, రాజ్యానికి ఏ ముప్పు ఉండదు అని చెప్పేసి నిశ్శాంతిగా ఉన్నాడు. ఉంటూ ఈ సైన్యాన్ని ఇంక మీతో ఇంకే అవసరం లేదు, పని లేదు, దుర్గమ్మ వారి కత్తి ఉంది, కనుక మీరందరూ ఇండ్లకెళ్ళి విశ్రమించండి అని చెప్పాడు. ఈ వార్త అతి తొందరగా శత్రురాజులకి తెలిసిపోయి సైన్యం ఎవరూ లేరు కాబట్టి ఇప్పుడు దాడి చేయొచ్చని మూకుమ్మడిగా రాజ్యం మొత్తం చుట్టుముట్టేశారు. రాజుకి ఈ విషయం తెలిసి ఇంకెవరు లేరు, అక్కడ సేనాధిపతి అయితే ఎవరు లేరు, కనుక సరే తనే యుద్ధం చేయాలి ధైర్యంగా ఉన్నాడు. ఒక రథసారథియో లేకపోతే ఆయనకు సహాయం చేసే ఒక వ్యక్తియో అతను మాత్రమే ఉన్నాడు. వీళ్ళిద్దరూ యుద్ధానికి బయలుదేరే ముందు రాజు ఒక వర్తమానం పంపించాడు యుద్ధ భూమిలో. ఇలా చుట్టూ అటు ఇటు ఉండకండి, అందరూ ఒక పక్కకు రండి, ఒక్కొక్కరిగా రండి చూసుకుందాం అన్నాడు. సరే వీళ్ళు ఉన్నది ఇద్దరు, సరే ఒక్కొక్కరిగానే వెళ్ళి చూసుకుందాం ఏమైందని చెప్పేసి అందరూ ఒక పక్కకు వచ్చాక ఈ మహారాజు ఎవరైతే ఆయనకు సహాయకుడు ఉన్నాడో, సహాయక ఆ కత్తి నువ్వు దుర్గమ్మ వారి కత్తిని అన్నాడు. ఎక్కడుందండి కత్తి? సహాయకుడు అన్నాడు, అయ్యా పూజా మందిరంలోనే మర్చిపోయి వచ్చితిమయ్యా అని చెప్పాడు. పూజా మందిరంలో దుర్గాదేవి కత్తి ఉంటే ఇప్పుడు శత్రువులుని ఎవరు సంహరిస్తారు? ఒక్కసారిగా మిందపడి శత్రువులు ఆ రాజుని సంహరించేశారు. అలా శస్త్రాలు ఉండటమే కాదు, యుద్ధంలో వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో కూడా తెలిసి నా కోసం జీవితాన్ని ఇచ్చేటువంటి వారు ఉన్నారు అనే ఉద్దేశంతో సర్వే యుద్ధ విశారదా మదర్తే త్యక్త జీవిత అన్నాడు. అంతేకాకుండా ఈ సైన్యాన్ని ఉద్దేశించి పై శ్లోకంలో ఇంకొక మాట అంటున్నాడండోయ్, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. ఈ శ్లోకాన్ని దుర్యోధనుడు చెప్పడంలో కన్ఫ్యూజింగ్ మీనింగ్స్, నిజంగా చెప్పాలంటే దీంట్లో ఒక 5-6 అర్థాలు తీసుకోవచ్చు. మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, మనం గురువుల దగ్గర చాలా వినయంగా మాట్లాడాలి. ద్వంద్వార్థం అంటే పైన ఒక మీనింగ్ లోపలికి ఇంకొక మీనింగ్, తిట్టే మీనింగ్ వచ్చేలా మాట్లాడకూడదు అని కూడా చెప్పుకుంటున్నాం. కానీ ఈ శ్లోకాన్ని వింటే అసలు దుర్యోధనుడు మనస్సు ఎటువంటిదో ఇట్టే తెలిసిపోతుంది. చూడండి, అపర్యాప్తం తదస్మాకం అంటే చాలా పెద్ద సైన్యం ఉన్నారు మన పక్క, బలం భీష్మ అభిరక్షితం, ఈ సైన్యాన్ని, మన దగ్గర ఉన్న సైన్యాన్ని, సైనాధిపతి ఎవరండి కౌరవులకి? భీష్మాచార్యుల వారు. కాబట్టి ఈ సైన్యాన్ని భీష్మాచార్యుల వారు రక్షిస్తున్నారు. మరి పాండవుల పక్షాన పర్యాప్తం త్విదమే తేషాం, పాపం పాండవుల పక్క
తక్కువ సైన్యం ఉన్నారు. బలం భీమాభిరక్షితం. ఆ సైన్యాన్ని భీముడు కాపాడుతున్నాడు. కౌరవుల పక్షాన సైన్యాధ్యక్షుడు అంటే భీష్ముడు కాబట్టి బలం భీష్మాభిరక్షితం అనడంలో అర్థం ఉంది. కానీ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, పాండవుల సేనాధిపతి ఎవరు? దృష్టద్యుమ్నుడు. దృష్టద్యుమ్నుడు రక్షిస్తున్నాడని చెప్పాలి, కానీ ఇక్కడ భీముని వాక్యం వేయడం ఏంటి చెప్పండి? పోని అలా కాదు, అర్జునుడు ప్రధాన వీరుడు అని చెప్పుకుంటారు కురుక్షేత్రంలో. అర్జునుడు నమ్ముకొనే యుద్ధం మొదలుపెట్టారని కూడా చెప్తారు. పోని అర్జునుడి పేరన్నా వేయాలి కదా. అలా కాకుండా భీమాభిరక్షితం అంటున్నాడు. అంటే ఇక్కడ మొదటి అర్థంలో ఏమంటున్నాడంటే, మన పక్క చాలా సైన్యం ఉంది, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. భీష్ముడు కాపాడుతున్నాడు ఆ సైన్యాన్ని. అటు సైడు చూస్తే భీముడున్నాడు, మన పక్క భీష్ముడు, వాళ్ళ పక్క భీముడు. ఆ భీముడు ఆవేశపరుడు, తెలివి లేనివాడు, ఏమన్నా అపాయం వస్తే ముందుకు దూకడం తప్ప ఎలా దూకాలి అనే యోచన లేనివాడు. కాబట్టి అటువంటి యోచన లేనివాడి కింద ఎంత సైన్యం ఉంటే ఏముంది, ఈయన సరిగ్గా గైడ్ చేయలేడు, కాబట్టి వాళ్ళు ఓడిపోతారు అనే అర్థం వచ్చేలా చెప్తున్నాడు. కానీ లోపట అర్థం వేరే ఉందండోయ్. అపర్యాప్తం అనే పదానికి తక్కువ అనే అర్థం కూడా తీసుకోవచ్చు అనమాట. కనుక ఏమంటున్నాడు? అపర్యాప్తం తదస్మాకం, మనకి చాలా తక్కువ సైన్యం ఉందండి, దీనికి భీష్ముల వారు రక్షణగా ఉన్నారు. భీష్ముడు అంటే ముసలాయన, పెద్ద ఆయన, తనకే చేత కాదు, ఇంకా తను ఈ సైన్యానికి ఏం ట్రైనింగ్ ఇస్తారు, ఎక్కడ ఏం నిల్చోవాలి, ఏం చేయాలని ఏం చెప్తారు? ఇటువంటి పెద్ద మనిషిని మనం సైనాధిపతిగా పెట్టుకొని మనం యుద్ధం గెలవగలమా? ఏదో మీరందరూ పెద్దవాళ్ళు చెప్తున్నారని మొహమాటం కొద్దీ ఆయనకు సైన్యాధ్యక్షుల పదవిని ఇచ్చాను, కానీ ఆయన నమ్ముకొని యుద్ధం చేస్తే మనం గెలవగలమా అని అంటున్నాడు. తర్వాత ఇక్కడ భీమాభిరక్షితం, భీముని పేరు ఎందుకు తీస్తున్నాడో తెలుసా అండి? అతి బలమైన వాడు, యువకుడు, నా తొడలనే పగలగొడతాను అని శపథం చేసినటువంటి మహావీరుడు. ఆ తక్కువ సైన్యానికి కాపలా ఉన్నా, రక్షణగా ఉన్నా, వాళ్ళు మనల్ని ఓడిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అని చెప్పి భీష్మ పితామహుల వారిని ముసలివాడు, దేనికి చేత కానివాడు అని చెప్పి సొంత గురువు దగ్గర హేళనగా మాట్లాడుతున్నాడు. అది కూడా భీష్మాచార్యుల వారికి వినిపించేటట్టుగా మాట్లాడుతున్నాడు. అసలు భీష్మాచార్యులు ఎంతటి వారండి? ఆయన గురించి తెలుసుకోవాలంటే ఒక రోజంతా పడుతుంది. కానీ యుద్ధంలో భీష్మాచార్యులను ఎదుటుగా నిలుచొని ఎవ్వరూ ఆయన్ని గెలవలేరు అనేటువంటిది కూడా ఉంది. సాక్షాత్తు భీష్ముని గురువు పరశురాముడే వచ్చి ఎదురుగా నిల్చొని యుద్ధం చేసినా కూడా ఆయనే ఓడిపోతాడు అనేది కూడా ఉందన్నమాట. పాండవులు ఈ విషయాన్ని గ్రహించి భీష్ముడిని యుద్ధంలో నుంచి తప్పించేందుకు వాళ్ళు ఉపాయం వెతుక్కొని భీష్మాచార్యుల వారిని తప్పించారనమాట. అంతటి వారు భీష్మాచార్యుల వారు. వాళ్ళని అవహేళనగా మాట్లాడుతున్నాడు ఈ దుర్యోధనుడు. కొంతమంది మీరు ఇలా ఎలా అర్థం చేసుకుంటారండి అనుకుంటారేమో. పై శ్లోకం విందామా? అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. ఈ శ్లోకాన్ని వింటే ద్రోణాచార్యుల వారికే ఏంట్రా అనిపించేటువంటి శ్లోకం అండి ఇది. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః. అందరూ మీ మీ భాగాలలో నిల్చోండి. అంటే యుద్ధంలో రూల్స్ ఉంటాయి కదా, ఎవరు ఎక్కడ నిల్చోవాలి, ఎలా నిల్చోవాలి అని ఒక ఫార్మాట్ రాసుంటారు కదా. సో నేను చెప్పాను కదా ఏ ఫార్మాట్లో నిల్చోవాలనో, అదే ఫార్మాట్లో నిల్చోండి. నిల్చొని ఏం చేయాలి? భీష్మమేవాభిరక్షంతు, భీష్ముని రక్షించండి, ఆ ముసలాయన్ని రక్షించండి. యుద్ధంలో ఆయన ఎక్కడ పోతాడో ఏమో, కనుక మీరు నిల్చోని తగిన ప్లేసెస్లో నిల్చొని భీష్మునికి ఏమీ కాకుండా మీరు కాపాడుతూ యుద్ధం చేయండి అని చెప్తున్నాడు. ఇదా అండి చెప్పాల్సిన మాట గురువుల దగ్గర? అంటే నాకు నమ్మకం లేదు భీష్మాచార్యుల వారి మీద, కాబట్టి మీరు ఆయన్ని కాపాడుకుంటూ యుద్ధం చేస్తూ ఇంత చేస్తే మనం యుద్ధం గెలుస్తామా అని మాట్లాడుతున్నాడు. భవంతః సర్వ ఏవ హి, మీరందరూ ఇదే చేయాలి అంటూ భీష్మాచార్యులకు వినిపించేలాగా గురువుని, ద్రోణాచార్యుల వారైన గురువుని, భీష్మాచార్యుల్ని అవమానిస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఒక గురువు యొక్క విద్యను కూడా ఇక్కడ శంకిస్తున్నాడు. అంటే ఎన్ని అస్త్రాలు శస్త్రాలు నేర్పించింటాడు?
ఇక్కడ ఇంకొక అర్థం కూడా తీస్తున్నాడు. ఏంటి అంటే, మీకు పాండవులంటేనే ఇష్టము, కౌరవులు మేమంటే ఇష్టం లేదు. కాబట్టి మీరందరూ కూడా యుద్ధాన్ని సరిగ్గా చేయకుండా, లేదంటే మాకు అస్త్రశస్త్రాలు మీకు సరిగ్గా నేర్పించలేదు మాకు. వాళ్ళకే అన్నీ నేర్పించారు. కనుక వాళ్ళే గెలిచేలా ఉన్నారు. మేము ఓడిపోయేలా ఉన్నాము. ఇవన్నీ వదులుతూ ఉన్నాడు గురువుగారి దగ్గర. అసలు గురువుగారి దగ్గర ఇలా ద్వంద్వార్థం వచ్చేలా మాట్లాడచ్చా? మాకు మీరు ఏమి యుద్ధం నేర్పించారు? ఏమి విద్య నేర్పించారు? అసలు మీకేమన్నా వచ్చా? ఈ ముసలోళ్ళు మీరు చేయగలరా? ఇలా మాట్లాడుతున్నారు. అయితే అసలు ఇలా గురువుల దగ్గర మాట్లాడడం వల్ల ఏమైతుంది? అంటే ఆ సమయంలో గురువు ఎలా స్పందించాలి? ఏం చేస్తారు గురువు అనేది ఒక చిన్న కథ అండి. ఒక ఊర్లో ఒక పెద్ద పండితుడు ఒకాయన ఉండేవాడు. అయితే ఆ పండితుడు చాలా మంచివాడు, బాగా పాండిత్యంగానే చదువు, విద్య అన్నీ నేర్పిస్తాడని చెప్పేసి ఆ ఊరంతటికి తెలిసిపోయింది. అయితే ఒక తండ్రి తన పిల్లవాడిని తీసుకొని ఆ పండితుడు, ఆ గురువుగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి అయ్యా, ఈ సెంటెన్స్ బాగా వినండి. మీ దగ్గర ఇతనిని చేర్చుకోండి అని చెప్పాడు. ఏం చెప్పాడండి? ఆ పిల్లవాడిని చూపిస్తూ మీ దగ్గర ఇతనిని చేర్చుకోండి అన్నాక గురువుగారు, సరే నాయన ఏం చెప్పాలి అంటే, ఇప్పటిదాకా మీ అబ్బాయికి విద్యలు ఏమొచ్చు, నేను ఇంకా ఏ శాస్త్రాలను కానీ చదువులను కానీ ఏమి బోధించాలి అంటే, ఆ తండ్రి చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా అండి? అక్కర్లేదండి, మీరు ఏ చదువు చెప్పాల్సిన అవసరం లేదు. చదువేముందండి, ఏదోలా వస్తుంది, ఎవరినడినా చెప్తారు అంటే, ఈ కాలానికి సంబంధించినట్టుగా తీసుకుంటే ఒకవేళ మీనింగ్లో యూట్యూబ్ చూసినా వస్తాయి, లేదంటే పక్క ఫ్రెండ్స్తో చూసినా వస్తాయి, లైబ్రరీకి వెళ్ళినా చదువుకోవచ్చు, టెక్స్ట్ బుక్స్ ఉన్నా చదువుకోవచ్చు. సో పలానా వ్యక్తి మీరే టీచ్ చేస్తే మాకు విద్య వస్తుంది అనేం లేదు. కనుక విద్యా సంగతి నేను చూసుకుంటా, చదువు సంగతి నేను చూసుకుంటా. గురువుగారు సందేహం వచ్చింది. మరి చదువు వద్దు, శాస్త్రాలు వద్దంటే ఇంకేం నేర్పించాలి నాయన అన్నాడు. అంటే, నేను విన్నానండి మీరు చాలా తెలివైన వారంట, కనుక మీ తెలివిని నేర్పియండి మా అబ్బాయికి అన్నాడు. గురువుగారికి ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. తెలివిని నేర్పియడం ఏంటి? నాయన తెలివిని నేర్పించడం ఏంటి నాయన అంటే, ఈయన అన్నాడు, మీరేం చేయకండి, మీరు మా అబ్బాయిని పెట్టుకోండి, అతను ఇక్కడ ఉంటాడు, మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. నేను ఒక పెద్ద బుక్ కొనిచ్చా, మీరు ఎప్పుడెప్పుడు ఏ పనులు ఎలా చేస్తారు అనేది ఆ బుక్లో నోట్ చేసుకుంటూ ఉంటాడు, మా వాడికి కూడా తెలివి వచ్చేస్తుంది అన్నాడు. ఇంకా గురువుగారు ఏం చేసేది లేక గమ్మున ఉన్నారు. తండ్రి గారు వెళ్ళిపోయారు. ఈ గురువుగారికి తల వేడెక్కిపోయింది. ఇప్పుడు ఏం చేయాలరా బాబు అనుకుంటూ తలనిలా గోక్కున్నాడనమాట. గోక్కోంగానే ఆ పిల్లవాడు బుక్కు తీసేసి, గురువుగారు తల గోక్కున్నారు, తల గోక్కుంటే తెలివితేటలు వస్తాయి అని రాసేసాడు. రాసేస్తే గురువుగారు, నాయన ఎందుకు రాస్తున్నావు, ఏం రాస్తున్నావు అంటే, గోక్కుంటే తెలివి వస్తుందని రాశాను గురువుగారు అన్నారు. నాయన ఏమనుకోకు, అదొక్క లైన్ డిలీట్ చేసి తీసేసి నెక్స్ట్ ఏమైనా రాసుకుందు అని చెప్తే, పాపం గురువు మీద దయ తెలిసి ఆ ఫస్ట్ లైన్ అయితే కొట్టేశాడనమాట ఆయన. సరే, ఆ రోజు అలా గడిచిపోయింది. అందరూ పడుకున్నారు. గురుకులం అంటే అంతే కదండి, గురు శిష్యులు అందరూ కలిసి ఒకటే దగ్గర ఉంటారు. తెల్లారింది. పొద్దున్నే లేచాడు గురువు. లేవంగానే మనము చేతులు ఇలా రబ్ చేసుకుంటాం చూడండి. ఇలా రబ్ చేసుకొని ఉఫ్ అని చేతుల మీద గురువుగారు ఊపుకున్నారనమాట. ఈ అబ్బాయి లేచాడు, చూశాడు. ఎందుకు గురువుగారు ఉఫ్ అని ఊపుకున్నారు అన్నాడు. అంటే చలిగా ఉంది కదా నాయన, ఇలా చేతులు ఉప్పుకొని ఉఫ్ అని ఊపితే వెచ్చపడుతుందని చెప్పి అలా చేశాను అన్నాడు. బుక్కు తీసేసి ఉఫ్ అని ఊదితే వెచ్చబడుతుంది అని ఒక లైన్ రాసేసుకున్నాడు. సరే, నిత్య విధులు కార్యక్రమాలు అయినాయి. ఎవరో ఒక శిష్యుడు కొంచెం వేడి నీళ్ళు తీసుకొని గురువుగారి దగ్గరికి వచ్చాడు. గురువుగారు వాటిని తాగబోయే ముందు ఉఫ్ అని ఊపాడు. ఊపంగానే ఈ అబ్బాయి మళ్ళీ అడిగారు, గురువుగారు ఉఫ్ అని ఎందుకు ఊపారు అని. అంటే, నాయన వేడిగా ఉన్నాయి కదా, చల్లబడతాయని ఉఫ్ అని ఊదాను అన్నాడు. రాసుకున్నాడు, వేడిగా ఉన్నది కాబట్టి ఉఫ్ అని ఊపితే చల్లబడుతుంది. రాసుకున్న తర్వాత ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్ ఒకసారి చూసుకున్నాడు. చూసుకుంటే పొద్దున్నే ఉఫ్ అని ఊపితే వెచ్చబడుతుంది అని ఉంది. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ ఉఫ్ అని ఊపితే చల్లబడుతుంది అని ఉంది. అయితే వెంటనే లేచి, నాకు తెలివి లేదని మా నాన్నగారు మీ దగ్గర చేర్చారు, తెలివి లేని నాకు కూడా తెలుస్తోంది మీరెంత తెలివి లేనివారో, ఉఫ్ అంటే వెచ్చబడుతుంది అన్నారు పొద్దున్నే, ఇప్పుడేమో ఉఫ్ అంటే చల్లబడుతుంది అన్నారు. అంటే మీకే ఉఫ్ అంటే ఏమవుతుందో తెలియదు, కనుక క్లారిటీగా చెప్పండి నాకు ఏమవుతుంది. గురువుగారు ఏం చెప్తారు, చెప్పలే. కనుక మీకు తెలివి లేదు, మా నాన్నకు తెలివి లేక ఇక్కడ చేర్పించారు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి బుక్ మూసిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఉఫ్ అంటే వెచ్చపడుతుందా, ఉఫ్ అంటే చల్లపడుతుందా? దీనికి సమాధానం గురువుగారు కూడా ఏమీ చెప్పలేక గమ్మున ఉండిపోయారు. ఇదే పనే
మన ద్రోణాచార్యుల వారు దుర్యోధని విషయంలో చేశారన్నమాట. ఇంతగా మాట్లాడుతున్నారు, వదులుతున్నారు, భీష్మ పితామహులని గురువుల్ని తప్పు పడుతున్నాడు, ముసలివాడు దేనికి పనికిరాడు, యుద్ధంలో మేము ఓడిపోతాము, భీష్మాభిరక్షంతో అంటే భీష్ముని కాపాడండి అని సైనికులకి చెప్తున్నాడు. ద్రోణాచార్యుల వారి దగ్గర మీరు కూడా భీష్ముని కాపాడండి, మీరందరూ కాపాడండి ఆయన్ని అని చెప్పి హాస్యం చేస్తున్నాడు. అంటే కించపరిచేటట్టు మాట్లాడుతారు. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ శిష్యుని తెలివితేటలు ఏమున్నాయని చెప్పేసి ఆయన నెక్స్ట్ వాక్యం చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఎలా అయితే మనం తీసుకున్న కథలో వీడికి ఇంకా ఏం చెప్పినా లాభం లేదు, అసలు ఏం చెప్పాలో కూడా తెలియలేదంటే గురువు ఎలా అయితే మౌనం అంటే మాటలతో మార్చలేము, చెప్పలేము అనుకునే విద్యార్థి ఉన్నప్పుడు మౌనం ఎట్లయితే వహిస్తారో ద్రోణాచార్య గారు కూడా మౌనంగా అలా నిలిచిపోయారు, ఏ మాట మాట్లాడకుండా. అంటే శిష్యుడేందో సందేహం అడుగుతేనో, విద్య గురించి అడుగుతేనో, యుద్ధంలో గెలిచేకి ఆశీర్వచనం అడుగుతేనో చెప్పచ్చు, కానీ మీ మీదే నాకు నమ్మకం లేదు, మీరు నాకు యుద్ధం సరిగ్గా నేర్పించలేదు, మీరు పాండవుల పక్షాన ఉంటున్నారు, పక్షపాతిలా బిహేవ్ చేస్తున్నారు, అంటే పార్షాలిటీ చూపిస్తున్నారు, ఇవన్నీ మాట్లాడితే ఇంకేం చెప్తారు చెప్పండి. అండ్ ఈరోజు తర్వాత మనం దుర్యోధన టాపిక్ అయితే ఎక్కువగా తీసుకొని రాము ఈ భగవద్గీతలో. సో దుర్యోధన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందే అయితే అంటే ఎదుటి వ్యక్తులతో తక్కువ చేసి, తప్పు చేసి, ద్వంద్వార్థం వచ్చేలాగా మాట్లాడకూడదు. ఎంతసేపు ధర్మరాజు ఇటువంటి పని అస్సలు చేయలేదండి, మనం అలా ఉండటానికి ప్రయత్నించాలి. దీనికి ఇంకొక ఏ శాస్త్రం తీసుకున్నా ఎంతోమంది పండితులు దీనిపైన వ్యాఖ్యానాలు చేశారు. కుమరుల భట్టు అనేటువంటి ఒక మహా వ్యక్తి మీమాంస శాస్త్రానికి వ్యాఖ్యానం చేశారు. ఈయన వార్తికం అనే గ్రంథం రాశారు. అందులో ఒక్క శ్లోకం, నజాత్ త్రాతీవ కర్తవ్యం దోషబుద్ధి పరం మనః దోషో హనిద్యమానోపి తచ్చిత్తానాం ప్రకాశయేత్. అంటే ప్రతీది దోషబుద్ధితో అంటే నెగటివ్ థింకింగ్స్తో చూసామనుకోండి, ఎదుటి వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు, మనల్ని ఏమో చేయాలనుకుంటున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళ తప్పులే చూస్తున్నాము అనుకుంటే ఒక్కొక్కసారి అటువంటి స్థితి అంటే ఎదుటి వాళ్ళు అట్లా చెయ్యకపోయినా కూడా మనకి వాళ్ళ మీద నెగిటివ్ ఇంప్రెషనే కలుగుతుంది, కలిగి వాళ్ళని దూరం చేసుకోవటమో ఇంకొకలా అయిపోవటమో అవుతుంది. కనుక ఎంతసేపు ఎదుటి వ్యక్తుల లోపాలని వెతుక్కోకుండా వాళ్ళల్లో ఉండే ఒక మంచి గుణం ఒక్కటి ఉన్నా అది తీసుకొని 100 దోషాలను వదిలేసి సుగుణాలను మాత్రమే మనం తీసుకొని మనలో ఉన్న దోషాలను మాత్రమే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అని భగవద్గీతలో అయితే చెప్తున్నారండి. ఈనాటి ప్రశ్న, దుర్యోధనుడు యుద్ధంలో ఎవరిని కాపాడమని చెప్తున్నాడు? కుమరుల భట్టు గారు ఏ శాస్త్రానికి వ్యాఖ్యానం చేశారు? శ్లోకపారాయణ చేసుకుందామా మరి? ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజ్యశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అస్మాకం తు విశిష్టాయే
तान् निबोधद्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते। भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूरा मदत्ते त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि। तस्य सञ्जनयन् हर्षं कुरुवृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः शङ्खं दद्मौ प्रतापवान्।